ఏంటి నాన్న ఇలా ముడుచుకుని పడుకున్నా కన్నయ్య? ఏనా వంటమ్మో పాపం పిచ్చుతల్లండి. అయ్యో అయ్యో బుజ్జు కన్నమ్మండి, బుజ్జు కన్నమ్మ. అలా అంటున్నావు? మంచినీళ్ళు తాగుతావు, ఏమి తాగు నానా. మంచినీళ్ళు తాగుతావు ఏంటి అలా అంటున్నావు? ఎవరు బంగారు కొండవు? ఈరోజండి మనం కొత్త అన్నం వండానండి. కొత్త అన్నం అంటే అదే మనం బియ్యం కొనుక్కోవడమేనండి. మాకేమీ లేవు, వరి పొలం ఏం లేదు. ఇదిగోండి శనగపప్పు, సగ్గు బియ్యం, బియ్యం పాయసం అనమాట. నిజంగా పాయసంలో శనగపప్పు వేస్తే టేస్ట్ ఉంటుందండి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు, పెసరపప్పు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిచ్చమ్మలాగా పిచ్చ వంటలు చేస్తున్నాం ఏంటి అనుకోకండి. అదే కొత్త బియ్యం వడ్లు కొన్నాం కదండి, అవి ఫస్ట్ టైం ఇప్పుడు ఆడిచ్చామన్నమాట. అందుకని కొంచెం పాయసం వండుకుని అమ్మవారికి పెట్టుకుందాం, అదే అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టేసుకుందాం అనేసి వండా అనమాట. చెప్పాను కదండి నిన్న కొత్తగా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారని. పాలు బాగా పొంగినాయండి చక్కగా. నిజంగా శనగపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే మనం సేమియా కేసరి చేసుకుంటాం చూసారా, అప్పుడు కూడా ఇదిగోండి యాలకులు కూడా అనమాట కొంచెం వేసుకోవాలి, టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మళ్ళీ రేపు నుంచి అన్నం వండేయాలి కదండి, అందుకే పాయసం వండేస్తాను అనమాట. లేకపోతే ఇప్పుడు అప్పుడు వీలు చూసుకుని వండేదని ఇంకా ఇవాళ వండుతున్నాను. ఇవాళ వీడియోలన్నీ పెట్టేస్తారు కాబట్టి ఇది రేపే పెడతానండి. పాయసం అయితే నిజంగా చెప్తున్నానండి, అసలు ఏమా టేస్ట్ ఉంటుందండి. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ పాయసంలో కానీ సేమియా కేసరిలో కానీ. సేమియా కేసరిలో అయితే పెసరపప్పు బాగా టేస్ట్ ఉంటుందండి, బాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. కొత్త బియ్యం ఆడిచ్చేసాక ఒకవేళ అన్నం వండాల్సి వస్తేనండి ఒక 2 డబ్బాలో ఏమో కొంచెం తీసేసి ఒక దాంట్లో పెట్టేసి ఉంచుతానండి. మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా పాయసం వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం అనమాట. దేవుడికి పాపం నైవేద్యం పెట్టాక మనమే లేండి తినేది. ఇగోండి కిస్మిస్, జీడిపప్పు కొంచెం వేసానండి, బాదం పప్పు, చాలా బాగుంటుందండి పాయసం. నేను వండితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. ఏమైనానండి పాలల్లో ఉడకాలండి. సగ్గుబియ్యం కానీ శనగపప్పు కానీ అన్నీ పాలల్లోనే. అంటే పాలు ఎక్కువ ఉంటే ఎక్కువ పోసుకోవచ్చండి, ఒకవేళ ఎక్కువ లేవు మనకి తక్కువ ఉన్నాయి అనుకోండి. ఇదిగోండి కమ్మని నెయ్యి ఇప్పుడే కాస్తానండి. ఇప్పుడు చక్కగా ఈ నెయ్యి వేసి కలిపి లెక్క అయితేనంటండి మనకు దేవుడు ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఏ తెప్పలతో ఉంటామో ఆ తెప్పల్లోనే పెట్టాలంటండి. అంటే ఎవరో చెప్తానే తెలుసండి, నాకు తెలుసు కాదు చెప్పేది. నేనైతే ఇలా గిన్నెలోకి తీసుకుని, తెప్పల భలే బాగుంది కదండి, బుడ్డి తెప్పల భలే బాగుంది. ఇదిగోండి ఇలా చేసుకుని ఇలా గిన్నెలోకి తీసుకుని ఇలా పెట్టుకుంటాను అనమాట దేవుడికి. నెయ్యి అన్నమాట అండి. కిస్మిస్లే ఎక్కువ ఉన్నాయి జీడిపప్పు కన్నా. పిస్తా పప్పు వేయించలేదులేండి, ఎందుకులే వేయించకపోయినా పర్లేదనేసి. ఆయన తినేసి దేవుడికి నైవేద్యం తినేసి మేమే తినేస్తామండి, అదన్నీ సంగతి. పాయసం అయితే భలే వచ్చిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. శనగపప్పు 1 గంట నానబెట్టి ఉంచుకుని శనగపప్పు సగ్గుబియ్యం పాలల్లోనే ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి పాయసం. నేను పాయసం కూడా చాలా బాగా వండుతానండి. మీరు అందరూ వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, నన్ను అందరూ తినేది కానీ పాయసం చక్కగా తినేది కానీ. అదిరిపోయింది కదండి. మా మమ్మీకి ఇన్ని వంటలు వచ్చేతని ఏంటని. మా మమ్మీకి బాగానే వచ్చాయి, కానీ ఈ మధ్య వంటలు బాగా అసలు పని శాతం లేదండి, అంతే. ఇప్పుడే కొంచెం చేతందండి అంతే. నెయ్యి కూడా చూడండి కమ్మగా అవలేదు, వాడపోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇక ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు చూసిన నెయ్యి. ఇప్పుడు మనకి పాలు లేవు కదండి, అందుకని ఎక్కువ ఏమి ఉండట్లేదు. కేంద్రం కాడ పాలు పొంచుకుంటున్నాం అనమాట. వామ్మో ఏంటి పెద్ద మనిషి బయటికి వెళ్ళారు? ఏమండి?